హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఒక ఘనకార్యం చేశామండి. ఏంటంటే మా వారు మంగళగిరి నుంచి వస్తూ ప్రకాశం బ్యారేజ్ దగ్గర చేపలు తీసుకున్నారండి. కానీ ఆ చేపలు అమ్మే ఆవిడ మా వారిని చాలా తెలివిగా మోసం చేసేసింది. చేప బాగానే ఉందని చెప్పి ఇచ్చేసిందండి. కేజీ 180 చెప్పి 150కి ఇచ్చిందంట. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కవర్లో నుంచి తీసే మనం గిన్నెలో వేయంగానే విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చిందండి. చేప చూడండి, అసలు ఏంటి ఇలా వచ్చిందని చెప్పి నేను చాలాసార్లు కడిగానండి. సాల్ట్ వేసి ఎన్నికాళ్ళు మజ్జిగ పోసి చాలాసార్లు కడిగాను. అయినా కానీ అసలు ఆ స్మెల్ అనేది పోవట్లేదండి. ముక్క ఎక్కడ పట్టుకున్నా ఒక రకమైన దుర్వాసన వస్తుంది. మనం ఇలాంటి చేప తిన్నా కానీ మన హెల్త్ పాడైపోతుందండి. మోషన్స్ వామిటింగ్స్ అవుతాయేమని భయం వేసి నేను వద్దు, వండొద్దు అని చెప్తున్నాను. మా వారు కూడా వద్దులే అనేసారు. ఇంకా కానీ మనల్ని మాత్రం ఇలా తెలివిగా మోసం చేస్తారండి వాళ్ళు. చేప చూడటానికి మాత్రం చాలా బాగుంది పైకి, కానీ కొన్ని ముక్కలు మాత్రం చాలా చాలా పాడైపోయాయండి. ఇలాంటివి తిన్నా మన అనారోగ్యం వస్తుందని చెప్పేసి నేను ఇంకా వేస్ట్ అని చెప్పి వదిలేద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రం చేపలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ వేస్టేనండి ఇవాళ. ఇంకా ఫ్రై చేసిన అదే స్మెల్ వస్తుందని చెప్పేసి అసలు ఇంకా వద్దనుకున్నాము. ఇంక పడేసేయటమే ఈ ముక్కలన్నీ. బాయ్ ఫ్రెండ్స్.